డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జవహర్నగర్లో బంద్ను పాటించవాలని, వాహనాలను ఆపేయాలని ఏదైతే పిలుపుచ్చారో ఆ పిలుపుకు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. ఇవాళ అక్రమమైనటువంటి అరెస్టులు నిర్వహించి ఇవాళ ఉద్యమకారులను ఆపుతామనంటే సూర్యుని అరిచేత్తో ఆపినట్టే లెక్క ఉంటుంది. కాబట్టి ఇవాళ మేజర్ సమస్య అందరికీ తెలిసినటువంటిదే. ఈ డంపింగ్ యార్డు వల్ల అనేకమైనటువంటి ప్రజలకు మౌలికమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి నష్టం జరుగుతూ ఉన్నది, ఆర్థికపరమైనటువంటి నష్టం జరుగుతూ ఉన్నది. ఇవాళ భూములకు లేని రేట్లు కూడా తగ్గిపోతున్నది. ఇట్లా అనేక రూపాల్లో ఇవాళ ఈ జవహర్ నగర్లో ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నటువంటి తరుణంలో ఇవాళ ప్రభుత్వం ఇక్కడ నుండి సంవత్సరానికి పర్మిషన్ ఇచ్చినటువంటి డంపింగ్ యార్డును ఇవాళ 10-20 సంవత్సరాలు అట్లనే కొనసాగిస్తున్నారంటే ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా లేవు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇట్లాంటి డంపింగ్లు ఉన్న చోట సంవత్సరం 2 సంవత్సరాలకి ఎక్కువ ఉంచలేదు. కాబట్టి ఇవాళ సంవత్సరాల కొద్ది ఉంచుతున్నారంటే పాలకుల నిర్లక్ష్యము, ప్రతిపక్ష నిర్లక్ష్యం. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వము పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ ఎందుకు మాట్లాడతలేదు అంటే కేసీఆర్ గారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఫామ్ హౌస్లో ఉండి ఇవాళ ప్రజలు ఈ రకంగా ఇబ్బంది జరుగుతూ ఉంటే వాళ్ళని పట్టించుకోవడం లేదు. అట్లనే ఇవాళ అనేకమైనటువంటి బీజేపీ కానీ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అనేక అంశాల మీద ఓట్లు వచ్చే కాడ మాట్లాడతారు, సీట్ల కాడ మాట్లాడతారు. కానీ ప్రజల మౌలికమైనటువంటి సదుపాయాల గురించి కానీ ప్రజలు కూడా మీద మాట్లాడతలేరంటే ఇవాళ దుర్మార్గమైనటువంటి ఉన్నది. ఇవాళ ఒక అరెస్టుతోనే వీళ్ళు ఆపుతామంటే సాధ్యం కాదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డు దాదాపు 20 కిలోమీటర్లకు ప్రభావం పడుతూ ఉన్నది. 20 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరణ చేస్తాం, ఎంతమందిని ఆపుతారో చూస్తామనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ జేఏసీని ఇంకా ప్రతిష్ఠితంగా చేస్తాం. రేపు రాబోయే కాలంలో రాజకీయాలు కూడా నిర్దిష్టం చేసేటువంటి పార్టీగా, సంస్థగా తయారు చేస్తామనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.